2 రోజుల క్రితం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో బ్యాంకర్ స్థాయి కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కౌలు రైతులకి నిర్ణయించుకున్నటువంటి లక్ష్యానికి దగ్గరగా అంటే 95% కౌలు రైతులకి పంట రుణాలు ఇచ్చామని ఆ నివేదికలో చెప్పారు. అంటే సుమారు 4,000 కోట్ల రూపాయలు పంట రుణాలు కౌలు రైతులకి 2024 డిసెంబర్ 31 నాటికి ఇచ్చామని చెప్తా ఉన్నారు. ఇది వట్టి బోటకం. బ్యాంకులు మసిబూసి మారేడుకాయ చేసి సమాజాన్ని నమ్మించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. ఎందుకంటే భూ యజమానులు అంగీకరిస్తేనే కౌలు రైతులు గుర్తింపు కార్డులు వస్తున్నాయి. వాస్తవ సాగుదారులైన కౌలు రైతులకి గుర్తింపు కార్డులు ఇవ్వటం లేదు. భూ యజమానులు తమ సమీప బంధువులకి బినామీ పేరుతో కౌలు గుర్తింపు కార్డులు ఇప్పిస్తున్నారు. వాస్తవంగా పంటలు పండించే కౌలు రైతులకి గుర్తింపు కార్డులు రావటం లేదు. మరి అలాంటప్పుడు 4,000 కోట్ల రూపాయల పంట రుణాలు ఎవరికి ఇచ్చినట్లు? కౌలు గుర్తింపు కార్డులు ఉంటేనే పంట రుణాలు బ్యాంకులు ఇస్తాయి. గుర్తింపు కార్డే కాదు, భూ యజమాని వచ్చి బ్యాంక్ మేనేజర్కి హామీ ఇవ్వాలా లేదా ఫోన్ చేసి చెప్పాలా, ఆ భూ యజమాని పంట రుణం తీసుకోకుండా ఉండాలా, అనేకమైన ఆంక్షలు పెట్టి కౌలు రైతులకి పంట రుణాలు ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరి అలాంటప్పుడు ఈ పంట రుణాలు ఎవరికి ఇచ్చినట్లు? వాస్తవంగా పరిశీలిస్తే ఈ పంట రుణాలన్నీ భూ యజమానులే తమ సమీప బంధువులకి గుర్తింపు కార్డులు ఇప్పించుకొని పంట రుణాలు కూడా ఇప్పించారేమోనని అనుమానం కలుగుతూ ఉంది. ఎందుకంటే గుంటూరు జిల్లాలో 5,000 మందికి 23 కోట్ల రూపాయలు డిసెంబర్ 31 నాటికి ఇచ్చామని అధికారులు చెబుతూ ఉన్నారు. కృష్ణా జిల్లాలో 6,000 మందికి 24 కోట్ల రూపాయల పంట రుణాలు ఇచ్చామని స్వయాన జిల్లా కలెక్టర్ గారే చెబుతూ ఉన్నారు. అంతేకాకుండా కాకినాడలో 105 కోట్లు, పశ్చిమ గోదావరి జిల్లాలో 145 కోట్లు, ఏలూరులో 36 కోట్లు. మరి వందల్లో కనపడతా ఉంటే మరి వేలల్లో రుణాలు ఇచ్చారని చెప్తారు ఏంటి? అది కూడా కృష్ణా, గుంటూరు, ఎన్టీఆర్, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాల్లోనే పెద్ద ఎత్తున గణనీయమైన సంఖ్యలో కౌలు రైతులు ఉంటారు. వీళ్ళకే పంట రుణాలు రానప్పుడు వీళ్ళు ఎవరికి పంట రుణాలు ఇచ్చినట్లు? అందుకని రాష్ట్ర ప్రభుత్వం కూడా బ్యాంక్ అధికారులు ఏది చెప్తే అది నమ్మేటట్టు కనపడతా ఉన్నది. నిజంగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కౌలు రైతుల పట్ల ఏమైనా చిత్తశుద్ధి ఉంటే వాళ్ళు ఇచ్చినటువంటి బ్యాంకు రుణాలు ఏవైతే ఉన్నాయో రైతు సేవా కేంద్రాల దగ్గర వేలాడదీయండి, సమాజ ఆడిట్ చేయండి. లేదంటే బ్యాంకుల దగ్గరన్నా కౌలు రైతులకు రుణాలు ఇచ్చినట్లుగా లిస్టులను వేలాడదీయండి. పరిశీలిస్తే వాస్తవాలు ఏంటో బయటకు వస్తాయి. అలా కాకుండా గత ప్రభుత్వాల కన్నా మా కూటమి ప్రభుత్వం పెద్ద ఎత్తున పంట రుణాలు ఇచ్చామని బాకాలు ఓదటం కాదు, వాస్తవాలను పరిశీలించమని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఖరీఫ్లో పంట రుణాలు ఇవ్వలేదు, రబీలో పంట రుణాలు ఇవ్వలేదు. మరి ఈ 2 సీజన్లో కౌలు రైతులకు పంట రుణాలు ఇవ్వకుండా మేమేదో పెద్ద ఎత్తున రుణాలు ఇచ్చామని చెప్పుకోవటం అంటే చాలా హాస్యాస్పదంగా ఉన్నది. ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం కృష్ణా జిల్లాలోని కంకిపాడు మండలం గోడవరు గ్రామంలో మేము పరిశీలించాం. ఏలూరు జిల్లాలో చింతలపూడి దగ్గర రేచర్ల గ్రామంలో మేము పరిశీలించాం. అదేవిధంగా ఏలూరు జిల్లాలో ముసునూరు మండలంలోని చెక్కపల్లి దగ్గర, అదేవిధంగా వలసపల్లి గ్రామాల్లో మేము స్వయంగా పరిశీలిస్తే రుణాలు అందనటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టి కూడా తీసుకెళ్ళాం. మరి పంట రుణాలు ఎవరికి ఇచ్చారు అని మేము పెద్ద అనుమానం కలుగుతూ ఉంది. అందుకని నారా చంద్రబాబు నాయుడు గారు తన ప్రభుత్వ పరిధిలో పంట రుణాలు ఇచ్చినట్లు చెప్పుకుంటున్నటువంటి బ్యాంకుల్ని పనితీరుని, వాళ్ళు ఇచ్చిన రుణాలు ఎవరికి ఇచ్చారో శ్వేతపత్రాన్ని ప్రకటించి గ్రామ స్థాయి వరకు లిస్టులు ప్రకటిస్తే బ్యాంకులు బండారం ఏంటో బయటపడిద్ది. అందుకని మరి ఇంత వేల కోట్ల రూపాయల పంట రుణాలు ఇచ్చినట్టు చెప్పుకుంటున్నటువంటి ప్రభుత్వం మరి నిజాలు నిగ్గుదేల్చడానికి కొన్ని గ్రామాలని పర్యటించమనండి. రైతు సంఘాల నాయకుల్ని, కౌలు రైతు సంఘాల నాయకుల్ని, రుణాలు తీసుకున్నటువంటి కౌలు రైతుల్ని, బ్యాంక్ అధికారులు, వ్యవసాయ అధికారులు, రెవెన్యూ అధికారులు అందరూ కొన్ని గ్రామాలు పర్యటిస్తే
వాస్తవాలు బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం కౌలు రైతుల పట్ల ఏమాత్రమైన అభిమానం ఉన్నా, ప్రేమ ఉన్నా, చిత్తశుద్ధి ఉన్నా, మరి వాస్తవమైనటువంటి సాగు చేస్తున్న కౌలు రైతులకి పంట రుణాలు అందించే విధంగా రాబోయే కాలంలోనైనా రుణ ప్రణాళికను రూపొందించాలని చెప్పేసి మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. అదే సందర్భంలో రాబోయే బడ్జెట్లో కూడా ఈ రుణాలు అందించే దానికోసం వడ్డీ లేని రుణాలు ఇవ్వడానికి రాష్ట్ర బడ్జెట్లో కౌలు రైతులకి ప్రత్యేకంగా నిధులను కేటాయించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. నా పేరు పి జమలయ్య, ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి.